భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అర్చకులు రామచంద్రరావుకు ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికారు. అనంతరం ఉపాలయంలోని లక్ష్మీ తాయారు అమ్మవారి సన్నిధిలో వేద ఆశీర్వచనాన్ని అందించారు. దర్శనం అనంతరం రామచంద్రరావు దూరదర్శన్తో మాట్లాడుతూ భద్రాచల ఆలయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. రాముని యొక్క ఆశీర్వాదము మా అందరి మీద ఉండాలని కోరుతూ మరి అక్కడ దేవాలయాల్లో అక్కడ ఉన్న అర్చకులు కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ చాలా భాగం భూములు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళినాయి. దాన్ని మళ్ళీ దేవాలయానికి ఇప్పించి ఈ ప్రాంతంలో ప్రయత్నం చేయండి అని చెప్పి కూడా అడగడం జరిగింది. ఏదున్నా ఆ పాపం చేసింది కాంగ్రెస్ పార్టీ, ఆ పాపానికి సపోర్ట్ చేసింది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మా తరఫు నుంచి ఏదైతే ఉంటుందో తప్పకుండా మీ యొక్క సెంటిమెంట్ పైకి తీసుకుపోతామని చెప్పడం జరిగింది. ఖమ్మంలో దాదాపు టీటీడీ భూములన్నీ కూడా ఇతర మతస్థులు దాన్ని ఆక్యుపై చేసుకొని దాన్ని ఆక్రమించి వాణిజ్య కేంద్రాన్ని కట్టేట ప్రయత్నం చేస్తున్నారు. మన ప్రభుత్వం ఎందుకు నోరు మెదలట్లేదని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను.